ఇలా బాండీ పెట్టుకున్నాక సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. నూనె బాగా వేడయ్యాక తగినంత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత అది చిటపట అన్న తర్వాత కరివేపాకు కొన్ని వేయాలన్నమాట. ఈ విధంగా 1 minute. ఇప్పుడు ఇది బాగా కాగిన తర్వాత కరివేపాకు వేయాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది బాగా వేగేంత వరకు అయిన తర్వాత చికెన్ వేయాలి. ఇది చూడండి, నేను ఇప్పుడు బాగా రోస్ట్ చేస్తున్నాను. ఇలా బాగా కొద్దిసేపు ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలానే చేసుకొని తర్వాత చికెన్ వేయాలి. ఇదండి, ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను, వేస్తాను. ఇది చికెన్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సరిపడు పసుపు అనేది వేయాలి. ఇది నేను పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఇదండి నేను ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. ఇలా 5 minutes వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. దీనికి సరిపడు కారము, ధనియాల పొడి వేసుకోవాలండి. అది మనకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. తర్వాత సేమ్ అదేవిధంగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సరిపడా ధనియాల పొడి, కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలబెట్టాలి. బాగా డీప్గా కలిపేసిన తర్వాత అలానే ఒక 5 minutes ముక్క ఉడికేంత వరకు ఇలానే సిమ్లో పెట్టి బాగా ఉడకబెట్టాలండి. ఫస్ట్ అండి సోంపు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, పట్ట. ఈ పువ్వు పేరు అయితే నాకు తెలియదు, మీరే కామెంట్స్లో చెప్పండి. ఉంది అసలు నా ఇంట్లో. ఈ 4టిని తీసుకునేసి మిక్సీకి వేసుకొని బాగా ఇచ్చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పొడిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా డీప్ అయ్యాక తగినంత కొత్తిమీర వేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, చికెన్ రెడీ. టేస్ట్ అయితే ఇప్పుడే నేను ఉడికిందా లేదా అని ఒక ముక్క టేస్ట్ చేశాను. అసలు అమృతాన్ని తిన్నట్టుంది. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.